హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మాంసాహార ప్రియులకు, శాకాహార ప్రియులకు ఇద్దరికీ నచ్చేలాగా ఒక కర్రీని చేసి చూపించబోతున్నా. చాలా రుచిగా ఉంటుంది, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీలోకైనా, రైస్లోకైనా, పులావ్లోకైనా, అలాగే ప్లెయిన్ బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇందులో మాంసాహార కృతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ హెల్దీ కర్రీని ట్రై చేద్దామా? ఇందుకోసం ఒక కట్ట గోంగూరను తీసుకోవాలి. చూడండి, ఇలా మనం పిడికేకి తీసుకుంటే ఫుల్గా ఉండాలి. అలా తీసుకున్నామంటే నేను చెప్పే ఈ కర్రీకి సరిపోతుంది. అలాగే మన ఈ గోంగూరనంతా ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే మనం శుభ్రపరిచి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక టీ గ్లాస్ దాకా వాటర్ని వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి గోంగూరలోని వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. చూసారు కదా, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చాలండి. మనకి గోంగూర అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అలాగే ఇందులోకి మనం వేసిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోతాయి. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ గోంగూరను ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేయకుండా ఇలాగే గ్రైండ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందుకోసం మిల్ మేకర్ని తీసుకోవాలి. చూడండి, మిల్ మేకర్ కూడా చిన్న సైజులో నుండి తీసుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు లేవు అంటే మనం నానబెట్టుకొని నీళ్ళను పిండేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక్కొక్క మిల్ మేకర్ని 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి గ్రాముల్లో చెప్పాలంటే 30 గ్రాములు ఉన్నాయండి. ఈ మిల్ మేకర్లోకి వేడి నీళ్ళను పోసి ఇది మునిగే వరకు నీళ్ళను పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలకు చూడండి, మనకి మిల్ మేకర్లు బాగా సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు నీళ్ళల్లో నుంచి పిండేసుకోవాలి. వాటర్ మొత్తం పోయేలాగా చూడండి, చేత్తో బాగా గట్టిగా అదిమి నీళ్ళు లేకుండా పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని 5 నిమిషాల కంటే కూడా ఎక్కువ నానబెట్టుకోకూడదు. అలా నానబెట్టుకున్నా సరే కూరలో మనకి చెదిరిపోతాయి. అందుకోసమని ఒక 5 నిమిషాల పాటు మాత్రమే నానబెట్టి వాటర్ లేకుండా మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం నీళ్ళు లేకుండా పిండేసుకున్నాం కదా, ఈ మిల్ మేకర్లను వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 10 నిమిషాలు టైం పట్టిందండి ఇవి ఇలా ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై చేసుకుంటూనే మనకి కూరలో తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి మిల్ మేకర్లు అనేది. మిల్ మేకర్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ఏం చేయమంటే బాగా టేస్ట్ వచ్చేసి కూరను బాగా తింటారు. అందుకోసమని ఇలా బాగా వేయించి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలను, అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ కూడా మనకి రంగు మారి బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి ఈ పేస్ట్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసుకోవాలి. టమోటాలని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే కూరలో బాగా కలిసిపోతాయి. ఈ టమోటాలని కూడా బాగా వేయించుకోవాలి. మనకి టమోటాలు కూడా సాఫ్ట్గా అయిపోవాలి కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 లేదా 3 నిమిషాలు అలాగే ఉండని చేసామంటే మనకి టమోటా అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి, మనకి టమోటా అనేది సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర పేస్ట్ని మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని వేసేసి ఈ మసాలానంతా కూడా మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా గోంగూరలో బాగా కలిసిపోయి ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే చిల్లీ పౌడర్తో పాటే పసుపును వేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఒక 1/4 లీటర్ దాకా తర్వాత కలిపి మరొకసారి వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కూర అనేది మనకి గ్రేవీ చాలా చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి కూర రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసేసి ఇదంతా కలిపి
మనకి రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా, అలాగే ఒకవేళ స్పైసెస్ అంటే కారం తగ్గిందని అనిపించినా కానీ ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇలా కలిపి కారం ఉప్పు సరిపడా అయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కూర బాగా ఉడుకుతోంది, అంతేకాకుండా గుమగుమలాడుతోందండి. గోంగూర వేసిన ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో ఆంధ్ర వారికి గోంగూర అంటే ప్రాణం కదా, అందుకేనేమో నాకైతే గోంగూర వేసిన ప్రతి కర్రీ కూడా చాలా నచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోవాలి. ఇలా గరం మసాలాను వేసేసి ఇదంతా బాగా కలిపి పైన కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా రుచిగా ఉండే మీల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, ప్లెయిన్ బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఏదైనా డిఫరెంట్గా కర్రీ ట్రై చేయాలంటే మాత్రం ఒక్కసారి గోంగూర మీల్ మేకర్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.